రీసెంట్ టైంలో ఒక జర్నీలో ఒక ఆయుర్వేదిక్ డాక్టర్ కనిపించారు. మాటల్లో డాక్టర్ కనిపించగానే మనం మన ఆరోగ్యం గురించి డిస్కస్ చేస్తూ ఉంటాం. అది డాక్టర్, ఇది డాక్టర్, ఏది తింటే మంచిది డాక్టర్, ఎలా ఉండాలి డాక్టర్ అని చెప్పేసి అడుగుతూ ఉంటాం. సో ఈ సంభాషణ ఈ కాన్వర్జేషన్లో ఆ డాక్టర్ ఒక ఇన్ఫర్మేషన్ చెప్పారు నాకు. అది విన్న తర్వాత నాకు నిజంగా చాలా సర్ప్రైజింగ్గా అనిపించింది. కరోనా టైం దగ్గర నుంచి ఇది ఎలా ఎప్పుడు స్టార్ట్ అయిందో తెలియదు, కానీ ప్రతి ఒక్కళ్ళు మార్నింగ్ లెగవంగానే హాట్ వాటర్లో జీలకర్ర, నిమ్మకాయ పిండుకొని, లేకపోతే ఇది హనీ కలుపుకొని, స్పూన్లు కలుపుకొని హాట్ వాటర్లో ధనియాల పొడి, జీలకర్ర పొడి, లేకపోతే డిఫరెంట్ మార్కెట్లో దొరికే చాలా రకమైన ఆయుర్వేదిక్ పొడులు, ఈ మిక్స్ వేడి వాటర్లో కలపడం వల్ల విషంలాగా మారే ఛాన్సెస్ ఉన్నాయి. కానీ ఇది అందరికీ తెలియక వేడి నీళ్ళలో ఇలా కలుపుకొని వేడిగా పరగడుపున తాగుతున్నారు. దీనివల్ల కడుపు పాడయ్యే ఛాన్సెస్ ఉంది అని చెప్పేసి ఆ డాక్టర్ చెప్పినప్పుడు నేను చాలా సర్ప్రైజ్ అయ్యాను. సింపుల్గా మార్నింగ్ లెగిసిన వెంటనే నార్మల్ ఇంట్లో ఉన్న కుండలో వాటరు, లేకపోతే వేడి చేసి చల్లార్చిన వాటరు తాగితే చాలా మంచిదట. లేకపోతే రాత్రి వేళలో మజ్జిగ ఉంది కదా, ఆ మజ్జిగని బాగా రాత్రిపూట మజ్జిగని కలిపి మిక్స్ చేసేసి ఒక బౌల్లో అలా పెట్టి ఆ మజ్జిగ పైన తేలుతున్న వాటర్ని కనుక తాగితే ఇంకా మంచిదని చెప్పారు డాక్టర్. ఏదేమైనా సరే నీళ్లు తాగండి, అంతేగాని ఇలాంటి ఎక్స్పెరిమెంట్స్ తెలియకుండా మాత్రం చేయొద్దు అని చెప్పేసి ఆ ఆయుర్వేదిక్ డాక్టర్ చెప్పారు నాకు. ఇలాంటి కషాయాలు తాగాలి అంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళి కన్సల్ట్ అయ్యి ఎలా తాగాలి, డైటీషియన్ దగ్గరికి వెళ్ళి అడిగి మరీ కనుక్కొని తాగాలి తప్ప ఇంట్లో అన్నీ ఇప్పుడు యూట్యూబ్ రీల్స్ అవి ఇవి వైరల్ చేయడం కోసం ఎలా పడితే అలా ఇలా కూడా చేయొచ్చు, ఇలా కూడా తాగొచ్చు అని చెప్పేసి చెప్తూ ఉన్నారు రీల్స్లో, యూట్యూబ్ ఛానల్స్లో. సో డాక్టర్ని కన్సల్ట్ అయ్యి నిజంగా డైటీషియన్తో మాట్లాడి మనం ఇలాంటి ఎక్స్పెరిమెంట్స్ చేస్తే మంచిదని నా అభిప్రాయం. అప్పటి నుంచి నేను కూడా వేడి నీళ్ళు నేను కూడా ఆపేశాను. మంచిగా నార్మల్ వాటర్ తాగుతున్నాను అంతే తప్ప వేడిగా ఏది తాగట్లేదు. వేడిగా అలా తాగడం వల్ల మన రక్తం పలచబడిపోతుందట. సో అది ఇంపాక్ట్ అని చెప్తున్నారు అనమాట. మన ఫ్యూచర్లో ఏదో ఒక ప్రాబ్లం అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అని చెప్పేసి ఆ డాక్టర్ చెప్తున్నాడు. సో ఈ వీడియో పైన మీ అభిప్రాయం ఏంటో ఒకసారి కామెంట్ చేసి చెప్పండి. మీరు వాటర్ని ఎలా తాగుతారు, వేడిగా తాగుతారా, చల్లగా తాగుతారా, ఒకసారి కామెంట్ చేసి నాకు కూడా చెప్పండి, నేను కూడా తెలుసుకుంటాను.